श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। संहृत्य लोकान् वटपत्रमध्ये शयानमाद्यन्तविहीनरूपं सर्वेश्वरं सर्वहितावतारं बालं मुकुन्दं मनसा स्मरामि। వటపత్రశాయి అయి సర్వ జగత్తును వటపత్రముగా భావించి దాని యందు పరిపాలకుడై నిద్రిస్తూ ఉండేటువంటి వటపత్రశాయి రూపంలో జగత్తును కటాక్షిస్తున్నటువంటి పరమాత్మ బాలముకుందుడైనటువంటి కృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ వారి పాదపద్మములకు నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి అర్పిస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి విశేష అర్చనాది కైంకర్యాలలో భాగంగా ధనుర్మాస ఉత్సవ వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అందులో గోదాదేవి చేస్తూ ఉన్నటువంటి పాసురములు, వాటి యొక్క అంతరార్థములు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ 23వ రోజు వరకు చేరుకున్నాం. 23వ రోజున 23వ పాసురాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్నటి వరకు కృష్ణ పరమాత్మను నిద్రలేపడం, ఆ స్వామి యొక్క నేత్రముల దృష్టికి వీళ్ళందరూ కూడా పాత్రులు కావడం అనేటువంటి దాన్ని కోరుకుంటూ గోపికలందరూ కూడా స్వామిని నిద్రలేపారు గోదా సహితులై. అలాంటి ఆండాళ్ సహితులైనటువంటి గోపికలందరూ ఈ రోజున కృష్ణ పరమాత్మ లోపల నుండి మాట్లాడుతూ ఉన్నటువంటి స్వామిని వేడుకుంటూ, స్వామి లోపల ఉండటం కాదయ్యా, నీవు వెలికి వచ్చి సింహాసనం మీద కూర్చుండి మాతో మాట్లాడితే నీవు నడిచి వచ్చేటువంటి సౌందర్యాన్ని చూడాలని, నడిచి వచ్చే సింహాసనాధీష్ఠుడమైనటువంటి నీ యొక్క ఆసీన మూర్తి రూపాన్ని మేము సేవించాలని భావిస్తున్నాం స్వామి, కనుక లేచి వచ్చి మమ్మల్ని అందరినీ కటాక్షించవా స్వామి అని వీళ్ళందరూ కూడా స్వామిని వేడుతున్నారు. ఈ రోజున ఈ పాసురంలో కృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి సౌందర్యాన్ని గోపికలందరూ కూడా సేవించుకున్నారు. అట్లాగే వాళ్ళకి తెలియనటువంటిది, ఆనందించాలి అనుకుంటున్నటువంటిది ఏమిటి అంటే, స్వామి నడిచి వస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని వీళ్ళు ఆస్వాదించాలి అని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నటువంటి యొక్క ఆ సౌందర్యాన్ని భాషించాలి అంటే స్వామి లేచి రావాలి. కనుక ఓ స్వామి, కృష్ణ పరమాత్మ అయినటువంటి నీవు ఏ విధంగా లేచి రావాలి, ఎలా ఉంటే మేమందరం కూడా ఆ సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాము అనేటువంటి ఒక విషయాన్ని సూచన చేస్తూ ఈ గోపికలందరూ కూడా ఈ కృష్ణుణ్ణి నిద్రలేపడం అనేది మనకు ఈ పాసురంలో కనిపిస్తుంది. ఇందులో పడుకొని లేవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక సింహంతో కృష్ణ భగవానుని పోల్చారు ఈ గోపికలందరూ కూడా. అది ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనేది మనం ఈ రోజున తెలుసుకుందాం. మారిమలై ముళంగే మన్నిక్కిడందు రంగం శీరియ సింగం அறிவித்துத்தி விழித்து வேரிமயிர் பொங்க வேப்பொடும் பேருந்து தரிமூரி நெவிந்து முழங்கி பருவப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நெருங்களே போந்துருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த కార్యమారాయిందు అరుళేరోరెంబాబాయి అంటూ ఈ గోదాదేవి సహితులైనటువంటి గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఆయన్ని నిద్రలేపుతున్నారండి. ఈ లేపడంలో
పర్వత గుహలో వర్షాకాలంలో కదలకుండా మెదలకుండా పడుకుని హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి పరాక్రమము కలిగి ఉన్నటువంటి ఒక సింహంతో పోలుస్తూ వీళ్ళు స్వామిని నిద్ర నుండి మేల్కొలుపుతున్నారు. సింహాన్ని ఎలాగైతే చూస్తున్నారో, సింహం ఎలాగైతే నిద్ర నుండి లేచినప్పుడు చేసేటువంటి చేష్టలను చేస్తుందో ఆయా చేష్టలను కృష్ణ పరమాత్మ యందు ఊహిస్తూ వీళ్ళు స్వామిని నిద్రలేపుతున్నారు. తీక్షణమైనటువంటి చూపుల్ని అటూ ఇటూ సాచి, నేను నిద్రపోయేటప్పుడు నాకు పక్కన ఎవరైనా ఉన్నారా, నిద్రపోతున్నప్పుడు నన్ను ఎవరైనా చేరగలుగుతున్నారా అన్నట్లుగా చూస్తున్నటువంటి ఆ సింహము యొక్క చూపులను కూడా వీళ్ళు గ్రహించి వర్ణిస్తున్నారు. అట్లా సింహము చేసేటువంటి ప్రతి పని కృష్ణ పరమాత్మ యందు ఊహిస్తూ వీళ్ళు ఆయన నిద్రలేపుతున్నారండి. మారి మలై ముళంగిల్ మన్నిక్కిడందు రంగుం శీరియ సింగం అన్నారు మొదటి వాక్యంలో. వర్షాకాలంలో పర్వత గుహలో ఎటువంటి చలనము లేకుండా కదలకుండా మెదలకుండా పడుకుని నిద్రపోతున్నటువంటి సింహము లేచి వచ్చినట్లుగా లేచి రావాలి అని కృష్ణుణ్ణి గోపికలు కోరుతున్నారు. ఈ వాక్యంలో సింహంలాగా లేచి రమ్మంటున్నారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, వర్షాకాలంలో నిద్రపోవడం అనేటువంటిది ఒకటి, రెండవది సింహములా నిద్ర లేవడం. ఈ రెండు విషయాలు ఇందులో మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ లోకంలో ఎప్పుడైనా సరే వర్షాకాలం అనేటువంటిది యోగులు అంటే తపస్సు చేసుకునేటువంటి మహర్షులు మొదలైనటువంటి వాళ్ళకి, అట్లాగే విరహులు అంటే భార్యా వియోగాన్ని పొందినటువంటి వాళ్ళు, విరహంతో శరీరాన్ని శుష్కింప చేసుకుంటున్నటువంటి వాళ్ళకి, అట్లాగే కవులకు అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దానిని సామాజికాభ్యుదయ పదంలో దాని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు కవులు. అలాంటి కవులకు కానీ, అట్లాగే రాజులు, వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కాలంగా వర్షాకాలం కనిపిస్తుంది ఈ లోకంలో. ఏమిటి ముఖ్యమైన కాలము, ఎందుకు అనంటే, వర్షాకాలంలో యతులందరూ కూడా, యతులంటే యోగులు, ఆచార్యులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చాతుర్మాస్యము అనేటువంటి ఒక వ్రతాన్ని చేసి సర్వము కూడా భగవదర్పితముగా వాళ్ళు భగవద్ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. దీన్ని చాతుర్మాస్య వ్రతం అని పిలుస్తారు ఈ వర్షాకాలం 4 నెలల కాలాన్ని. కనుక చాతుర్మాస్య దీక్ష చేపట్టి ఈ 4 నెలలు పరమాత్మ యొక్క సన్నిధానంలోనే వాళ్ళు కాలాన్ని గడిపేస్తారు, యతులు యోగులు మొదలైన వాళ్ళు. అందుకని వాళ్ళకి అది ప్రాధాన్యత కలిగినటువంటి మాసము, సమయం. అట్లాగే ఇంకొకటి ఏమిటంటే, ప్రేయసి ప్రియులు ఇద్దరూ కూడా, అంటే భార్యాభర్తలు కావచ్చు, ప్రేయసి ప్రియులు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ భావన అంకురించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళను విడిచి ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండలేక ఆ వర్షధారల యొక్క వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల యొక్క సహజమైనటువంటి స్ఫురణము కలిగినటువంటి వాళ్ళై ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవాలి, విడిచి ఉండలేకపోతున్నాము అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారట ఈ 4 నెలల్లో. ఆ వర్షాలు పడుతూ ఉన్నటువంటి సమయంలో చలి సహజంగా ఉంటుంది. ఆ చలి వలన కలిగేటువంటి గెలి మనస్సులను ప్రేరేపణ చేస్తుంది. తద్వారా ఆ ప్రేయసి ప్రియులిద్దరూ ఒకటి కావాలి అనేటువంటి ఒక తపనతో ఉంటారట. కనుక అలాంటి ఒక తపనను అందించేటువంటిది, తీర్చేటువంటిది వర్షాకాలము. కనుక వాళ్ళకి అది చాలా శ్రేయోదాయకమైనటువంటి సమయం. ఇక మూడవది ఏమిటి అంటే, వర్షాకాలంలో మేఘాలు బాగా నల్లగా కనిపిస్తూ ఉంటాయి కదండి, మనకు కనిపిస్తాయి కదా. అలా కనిపించడం వల్ల భావ ఉద్రేకం కలిగి నల్లనైనటువంటి మేఘములు కప్పినటువంటి సమయంలో మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భావ ఉద్రేకం కలగడం అంటే అదే మనస్సు ఉప్పొంగటం. అలా మనస్సు బాగా ఉప్పొంగి ఉండడం చేత అలాంటి సమయంలో కవులందరూ ఏం చేస్తారు, భావుకులు అవుతారు. మనస్సులో ఉన్నటువంటి భావాలను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళగక్కుదామా అన్నట్లుగా ఉంటారు. ఎందుకని,
నిండుగా నల్లగా ఉన్నటువంటి మేఘం ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అని ఎదురు చూసినట్లే కవులు కూడా వాళ్ళ యొక్క భావుకతా సంబంధమైనటువంటి విషయాలను లోకానికి అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా కవిత అనేటువంటి వర్షధారలు ఆవిర్భవించడానికి ఒక మంచి సమయంగా వర్షాకాలం కనిపిస్తుంది. అంతేకాకుండా రాజులందరూ కూడా వర్షాకాలంలో యుద్ధాలు చేయడానికి అవకాశం ఉండదు కనుక యుద్ధాలు అనేటువంటివి లేకుండా ప్రశాంతంగా వాళ్ళందరూ ఏం చేస్తారట, హాయిగా నిద్రపోతూ ఉంటారట. కనుక రాజులందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి కాలం వర్షాకాలం. కాబట్టి ఇలా నలుగురు యోగులు కానీ, విరహులు కానీ, కవులు కానీ, రాజులు కానీ వీళ్ళ నలుగురికి కూడా చాలా ముఖ్యమైనటువంటి కాలంగా ఈ వర్షాకాలము అనేటువంటిది కనిపిస్తోంది. అంతేకాకుండా వర్షాలు పడడం వల్ల లోకంలో ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి ఎత్తులు పల్లాలు ఇలాంటివన్నీ కూడా తెలియవు. ఆ నీళ్లు నిండిపోతే అంతా సమానంగా ఉన్నట్లుంటుంది కదండి. కనుక భగవత్ తత్వాన్ని మనకు తెలిపేటువంటి కాలం కూడా ఈ వర్షాకాలమే. ఎట్లాగైతే వర్షం పడడం చేత నీటి చేత నిండిపోయి ఉన్నటువంటి భూమండలం అంతా సమానంగా కనిపిస్తుందో, నిమ్నోన్నతములు లేకుండా సత్సమానమైనటువంటి భావాన్ని స్ఫురింపజేస్తుందో, అలాంటి భావం కలిగిన వాడు పరమాత్మ. కనుక భగవంతుని యొక్క మనోరూపాన్ని మనందరికీ కూడా అందిస్తుంది వర్షాకాలమే. అంతేకాకుండా ఎన్ని రకాలైనటువంటి తగాదాలున్నా, ఎన్ని రకాలైనటువంటి భావాలున్నా, ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ పనులలో నిమగ్నమైపోయి వైరాలన్నిటికీ కూడా మర్చిపోయి వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం, వాళ్ళ సంపదలను వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం, ఇలాంటి వాటి యందు ప్రజలందరూ కూడా నిమగ్నులై ఉంటారు. అందుచేత వర్షాకాలం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ కాలంలో శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో యోగ నిద్రలో ఉంటారట. కనుక యోగ నిద్ర పరిపూర్ణుడైనటువంటి పరమాత్మను ప్రార్థన చేసేటువంటి కాలం కూడా వర్షాకాలమే. కనుక ఇది చాలా శ్రేష్టమైనది. అంతేకాదు వర్షాకాలంలో సింహాలు ఏం చేస్తాయి, వేటాడడం. మామూలుగా సింహాలు చేసే పని వేటాడడం. ఇలా వేటాడడం అనేటువంటి పనిని మానేసి గుహలో ఆడు సింహాలతో కలిసి హాయిగా ఒళ్ళు మరిచిపోయి నిద్రపోతాయి. ఎందుకని నిద్రపోతాయి అంటే వర్షాలు పడేటువంటి సమయంలో సింహాలు బయటకు వచ్చి తడవటము అట్లాంటి పనులు చేయవు, వేటాడడం అనే పని చేయదు. అసలే బాధపడుతున్నటువంటి జంతువులను సింహం చంపదు. కనుక సింహం ఏం చేస్తుంది, మిగతా కాలాల్లో తీసుకున్నటువంటి ఆహారాన్ని తీసుకుని భుజిస్తూ జీవితాన్ని గడుపుతుంది తప్ప వర్షాకాలంలో బయటకు వచ్చి అది వేటాడడం ఇట్లాంటి పనులు చేయదు. అట్లా వర్షాకాలంలో గుహలో నిద్రపోతుంది సింహము. ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి సీతా వియోగాన్ని పొంది బాధపడుతున్నాడు. విపరీతంగా బాధపడుతున్నటువంటి సమయంలో సుగ్రీవుడికి తోడ్పడ్డాడు. ఆయన వాలిని చంపాడు. అంతేకాకుండా వాలిని చంపి సుగ్రీవుడికి తోడ్పడి సీతా వియోగంతో బాధపడుతూ ఉన్నవాడు అయినప్పటికీ, సీతా వియోగం విపరీతంగా ఉన్నప్పటికీ ఆయన వర్షాకాలం వచ్చింది అనేటువంటి భావం చేత ఆ 4 నెలలు కూడా రావణుని మీద ఉన్నటువంటి వైరాన్ని మర్చిపోయి మాల్యవంతము అనేటువంటి పర్వత గుహలో లక్ష్మణుడితో నివసించాడట. వర్షాకాలం వచ్చింది, మనం ముందడుగు వేయలేము, ఈ అడవులు దాటి వెళ్ళలేము, సముద్రాలు దాటి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కనుక వియోగ భరాన్ని మోయటమే తప్ప సీతాదేవితో సంయోగాన్ని పొందేటువంటి అవకాశం ఇప్పుడు లేదని రామచంద్రమూర్తి సింహము వలె గుహలో నిద్రించాడట లక్ష్మణుడితో కలిసి. అలాగే వర్షాకాలంలో సుగ్రీవుడు ఏం చేశాడు, అప్పటి వరకు వాలి చెర నుండి విముక్తురాలైపోయి భార్య వెలువడింది, చక్కగా భార్యతో కలిసినటువంటి వాడై సుఖ సౌఖ్యాలను అనుభవించాడు సుగ్రీవుడు. ఎప్పుడు, ఈ వర్షాకాలంలో. కాబట్టి రాముడికి తాను చేసినటువంటి ప్రతిజ్ఞని కూడా మరిచిపోయాడు. వర్షాకాలం ప్రభావం చేత భార్య వియోగాన్ని అప్పటి వరకు పొంది ఉన్నటువంటి ఆ సుగ్రీవుడు ఈ వర్షాకాలం 4 నెలలు కూడా తన భార్యతో సుఖంగా ఉండి రాముడికి చేసినటువంటి ప్రతిజ్ఞలను కూడా మర్చిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అట్లాగే శ్రీరామచంద్రమూర్తి ఆకాశంలో వ్యాపించి ఉన్నటువంటి మేఘముల యొక్క పంక్తిని చూసి, మేఘాలలో ఉన్నటువంటి చల్లదనాన్ని చూసి, తనకు దూరంగా ఉన్నటువంటి తన ప్రేయసి, తన మనోదేవత అయినటువంటి సీతామ్మవారు
ఎలా ఉన్నదో అని బాధపడుతూ గుహలో ఉండిపోయాడట. ఏమి చేయలేనటువంటి ఒక స్థితి వర్షముల వలన. కనుక పరమాత్మకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క సహవాసాన్ని అర్థించేటువంటి రోజులుగా ఈ వర్షాకాలపు దినములు గడిచిపోయినాయి. అట్లాగే వాల్మీకి, కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలాన్ని ఆధారంగా చేసుకుని, అక్కడ ఉన్నటువంటి మేఘాలను ఆధారంగా చేసుకుని అనేక రకములైనటువంటి కవిత్వాలు, రచనలు చేయడం మనం చూసాం. మేఘదూతము మొదలైనటువంటి కావ్యాలు అలా ఉన్నాయి. అందువలన కవులకు ఇది శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పబడింది. అట్లాగే వర్షాకాలం వేసవిలో సూర్యుడి వలన పేల్చబడినటువంటి నీటి వల్ల ఏర్పడినటువంటి మేఘాలతో వర్షం ఇస్తుంది. అంతే కదా. ఆ వర్షాలు ఏం చేస్తున్నాయి? లోకంలో ఉన్నటువంటి పంటలన్నింటినీ బాగా పండించి లోకమంతా కూడా సుఖంగా ఉండడానికి అవకాశాన్ని, సహాయకారిగా ఉండడాన్ని కలిగిస్తుంది. కాబట్టి వర్షాకాలం చాలా గొప్పది. అంతేకాకుండా ఈ కాలము ముందు 4 నెలలు వేసవి కాలం ఉంటుంది, తరువాత 4 నెలలు చలికాలం ఉంటుంది. ఈ రెండిటికి సంధికాలంగా కూడా ఉంటుంది. అటు వేసవి ఎండిపోవడానికి, ఇటు వణికిపోవడానికి మధ్య ఒక సమానమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగి ఉండేటువంటి రోజులుగా ఈ వర్షాకాలపు రోజులు ఉంటాయి. కనుక సమత్వాన్ని సూచించడానికి ఈ వర్షాకాలం చాలా గొప్పది. అట్లాగే ఈ వర్షాకాలం రాబోయేటువంటి పంటలకి చాలా హేతువుగా, కారణంగా ఉంటుంది. అట్లాగే ఆ పంటల వల్ల దేశమంతా కూడా సుఖంగా ఉండడానికి కారణమవుతుంది. చూడండి, వర్షం పడడం వల్ల పంటలు పండుతాయి. పంటలు పండడానికి వర్షం కారణమవుతుంది. ఆ పంటలు దేశ సుభిక్షత్వానికి కారకములు అవుతున్నాయి. కనుక కారణ కార్యభావాన్ని కూడా పరమాత్మను కలిగి ఉంటాడు అని చెప్పేందుకు ఈ వర్షాకాలం ఒక మంచి ఉదాహరణ. అట్లా బాహ్యమైనటువంటి వర్షం యొక్క వైభవం ఇది, మామూలుగా మనకు కనిపించేటువంటి వైభవం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వర్షము, వర్షాకాలము అనేటువంటి దానిలో ఒక విశిష్టత ఏమిటంటే, వర్షాలు భగవత్పరముగా కూడా వీళ్ళు సూచిస్తున్నారు. అవేమిటి అంటే, అవివేక ఘనాంధదిన్ముఖే బహుధా సంతద దుఃఖ వర్షిణి భగవన్ భవదుర్దినే పథః స్ఖలితం మాం అవలోకయాచ్యుత అంటూ యామునాచార్యుల వారు వర్ష ఋతువుని గురించినటువంటి విశిష్టతను చెబుతూ పరమాత్మని ఇలా ప్రార్థిస్తున్నారు. దేహానికి అంటే ఈ శరీరానికి, ఆత్మకి కలిగినటువంటి భేదాన్ని తెలుసుకోలేనట్లుగా చేయడానికి ఉన్న అజ్ఞానం, దేహానికి ఆత్మకు ఉన్నటువంటి భేదాన్ని గుర్తించి దానిలో ఉన్నటువంటి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో అది మేఘము అంటున్నారు ఆయన. అలాంటి మేఘం వలన చీకటి పడి దిక్కులన్నీ కూడా ఎటువంటి దిక్కు లేకుండా, కనిపించకుండా పోతున్నటువంటి, ఎటువంటి దిక్కుకి మనం ప్రయాణం చేయాలో తెలియకుండా వెళుతున్నటువంటి జీవుడు సంచరిస్తూ ఉంటాడు. అంతే కదా. ఆ అజ్ఞానంలో పడే జీవులందరూ కూడా ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియకుండా సంచరిస్తూ ఉంటారు. ఆ అవివేక మేఘం అనేటువంటిది దేన్ని కలిగిస్తుంది? అలా దిక్కు లేనటువంటి వాడై ప్రయాణం చేస్తున్నటువంటి జీవుడికి దుఃఖాన్ని మిగులుస్తుంది. కనుక ఆ దుఃఖము అనేటువంటి వర్షాన్ని విపరీతంగా కురిపించేటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘము ఇక్కడ సూచించబడుతుంది. అంతేకాకుండా సంసారం ఉంది కదా మధ్యలో, ఈ సంసారం అనేటువంటిది వర్షాకాలంలో చీకటి కమ్మినటువంటి పగలు. వర్షాకాలంలో పగలు కూడా ఎలా ఉంటుంది? ఒక్కొక్క సందర్భంలో బాగా చీకటిగా ఉంటుంది కదా. అలా ఈ సంసారం ఏమిటి అంటే వర్షాకాలంలో చీకటి కమ్మి ఉన్నటువంటి పగలుతో సమానము అంటున్నారు. అలాంటి వర్షాకాలంలో దారి తెలియకుండా, దిక్కు తోచకుండా కొట్టుమిట్టాడిపోతున్నటువంటి నన్ను కృపతో చూసి దారి చూపించు స్వామి అని యామునాచార్యుడు ప్రార్థించాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘమేమో అజ్ఞానము, ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిలో దిక్కు తెన్ను తెలియక కొట్టాడుకుంటున్నటువంటి వాడికి దుఃఖంగా వర్ష రూపంలో అందుతున్నటువంటి దుఃఖము, ఆ వర్షాకాలంలో చీకటి కమ్మినటువంటి పగలు సంసారమని, ఆ సంసార సంబంధమైనటువంటి బాధలన్నింటినీ తొలగించి కటాక్షించవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నటువంటి ఒక గొప్ప సుదినములు ఈ వర్షాకాలపు రోజులు. ఈ వర్షం
ఇలాగే కాకుండా మరొక పరంగా కూడా వర్షాన్ని గురించి చెప్పబడుతోంది మన శాస్త్ర ఇతిహాసాల్లో. ఏమిటి అంటే భగవత్ కృపా సముద్రము అనేటువంటి దాని నుండి, భగవత్ కృప అనేటువంటి ఒక సముద్రం, దాని నుండి స్వీకరించబడినటువంటి కారుణ్యము, కరుణ అనేటువంటి దాని చేత కదులుతున్నటువంటి నీటి కిరణాల నుండి బయటపడినటువంటి భగవత్ కటాక్ష ప్రసరణమే, ఆ కదులుతున్నటువంటి అలలు మొదలైనటువంటి వాటి ద్వారా వాటిల నుండి వస్తున్నటువంటి భగవంతుని యొక్క కటాక్ష వీక్షణమే ఈ వర్షము. చల్లగా ఉంటుంది. అందుచేత చల్లనైనటువంటి భగవత్ కటాక్ష వీక్షణం ఎక్కడ నుండి వస్తున్నదట అంటే వర్షాకాలంలో భగవత్ కృపా సముద్రం అనేటువంటి ఒక సముద్రము నుండి నీటిని తీసుకుని వస్తున్నదట. అందుచేత వర్షము అనేటువంటి పదం ఎంత లోతుగా వీళ్ళు ఉపయోగించారో చూడండి. ఎందుకని అంటే వీళ్ళందరూ కూడా వేదాంత జ్ఞానం కలిగిన వాళ్ళు అని మొదట్లో చెప్పుకున్నాం కదా. అలాంటి వేదాంత జ్ఞానంతో వీళ్ళు ఈ వర్షాకాలాన్ని సూచన చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో పర్వత గుహలో ఉన్నటువంటి సింహము వర్షాకాలంలో మరి కదులుతుందో కదలదో అన్నట్టు నిశ్చలంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ సింహము వలె నువ్వు లేచి రావయ్యా అని చెప్తున్నారు వీళ్ళు. ఉందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుందట. ప్రళయకాలంలో పరమాత్మ ఈ ప్రాకృతికమైనటువంటి జగత్తు మొత్తాన్ని తనలో ఇమడ్చుకొని హాయిగా యోగ నిద్రలో ఉంటారట. ఎప్పుడు? సృష్టికి ముందు, ప్రళయకాలమునందు. అలాగా గుహలోపల దాక్కుని ఉన్నటువంటి వాడు, వేద గుహ అనేటువంటి దాని యందు యోగనిష్టలో ఉన్నటువంటి పరమాత్మను సూచిస్తుంది సింహము. వర్షాకాలంలో గుహలోపల నిల్చున్నటువంటి సింహానితో పోల్చడంలో ఉన్న ఉద్దేశం ఇది. కనుక భగవంతుడు తరువాత చేయబోయేటువంటి పని అంటే ప్రళయకాలము తరువాత రాబోయేది ఏది? సృష్టియే కదా. సృష్టించాలి అనంటే ఆ జగత్తుకు సంబంధించినటువంటి అన్ని రకములైనటువంటి తేజము, వీర్యము, చైతన్యము ఇలాంటివన్నీ కూడా పొందాలి. అలాంటివన్నీ పొందడం కోసం పరమాత్మ ఎప్పుడైతే సిద్ధమై తన జోలును విదిల్చి బయటకు వస్తున్నటువంటి సింహము వలె వచ్చినట్లయితే ఆ స్వామిని చూడాలి అనేటువంటి తత్వం వీళ్ళందరికీ పొందుతోంది. సృష్టి చేయడానికి వస్తున్నటువంటి స్వామిని చూడాలన్నది వీళ్ళ యొక్క తాపత్రయం. అలాంటి దానికోసం సింహంతో స్వామిని పోలుస్తున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి సింహస్వరూపుడైనటువంటి ఆ స్వామి నిద్రలేచి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కటాక్షించాలి అని ఎదురు చూస్తున్నారు. అరివిత్తు తీవిళిత్తు వేర్మయిర్ పొంగన్, తెలివి తెచ్చుకొని, అరివిత్తు అంటే తెలివి తెచ్చుకోవడం, తెలివి తెచ్చుకుని, తీవిళిత్తు తీక్షణంగా చూసి, వేరి మయిర్ పొంగన్ సువాసన కలిగినటువంటి తన వెంట్రుకలను ఒక్కసారిగా విదిలిస్తుంది సింహం. అట్లాగే నువ్వు కూడా లేచిరా అని వీళ్ళు పిలుస్తున్నారు. ఎవరైనా సరే వచ్చి మీద పడతారేమో అనే భయంతో సింహం నిద్రపోవట్లే, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎవరైనా లేపితే లేచిందా? లేవలా, తనంతట తానే లేచింది. కాబట్టి పరమాత్మ కూడా ఏం చేస్తాడు? సృష్టి చేసేటువంటి కాలం వచ్చింది అని అనిపించినప్పుడు తనంత తానే తెలుసుకుని యోగ నిద్ర నుండి మేల్కొంటారు స్వామి. పరమాత్మను మేల్కొల్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. పువ్వు వికసించే కాలం వస్తే దానంతట అదే వికసిస్తుంది. అట్లాగే పరమాత్మ అప్పటి వరకు చైతన్య రహితుడై ఉండి సృష్టి చేసేటువంటి కాలం రాగానే చైతన్య సహితుడై ఉంటాడు. అందుకనే స్వామిని ఏమన్నారు అనంటే నిర్గుణాయ గుణాత్మనే అన్నారు. ప్రళయకాలంలో యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి నిర్గుణుడు. ప్రళయకాలం అయిపోయి సృష్టి క్రమాన్ని ప్రారంభం చేసినటువంటి సమయంలో స్వామి సద్గుణుడు. కనుక అన్ని రకములైనటువంటి తత్వాలు ఆయనలోనే కనిపిస్తున్నాయి అని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని వీళ్ళు ఇలాంటి సింహంతో పోలుస్తున్నారు. ఇక్కడ కూడా పరమాత్మ సర్వదా జ్ఞానం కలిగినటువంటి వాడే కదా. స్వామి ఎప్పుడు కూడా జ్ఞాన స్వరూపుడే కదా. మరి మనం మేల్కొనపడం ఏంటి? మనం ప్రతిరోజు చేస్తున్నాం కదా, సుప్రభాత సేవలని ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా అని విమర్శిస్తారు. ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు విమర్శకులందరూ కూడా సుప్రభాత సేవలు చేయటం ఇలాంటివన్నీ ఏమిటి అనంటే, స్వామి నీవు నిద్రలో మమ్మల్ని ఎక్కడ మర్చిపోతావోనయా, కనుక లేచిరా, నీవు కార్యము చేయడానికి సమయం ఆసన్నమై ఉన్నది అని చెప్పడం కోసం జీవులుగా ఉన్నటువంటి మనమందరం చేసే ప్రార్థనయే కర్మానుగుణంగా శరీరాలన్నిటినీ సృష్టించేటువంటి ఒక అవకాశాన్ని పరమాత్మకు ఇవ్వడము అని తెలుసుకోవాలి. కాబట్టి
యోగ నిద్ర నుండి స్వామిని మేల్కొలపాల్సిన అవసరం లేదు. యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామికి ఎటువంటి తత్వాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెబుతున్నాము అనంటే, అక్కడ స్వామి మన యొక్క తత్వాన్ని తెలుసుకుని వీళ్ళందరూ కూడా నన్ను ఎరిగినారు, వీళ్ళందరూ నన్ను తెలుసుకున్నారు, వీళ్ళందరూ నా గురించినటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారనేటువంటి తత్వంతో పునఃసృష్టి కావించవలసిన అవసరం ఏర్పడింది అని గ్రహించడం కోసం మనం అందరం కూడా స్వామిని లేపడం జరుగుతుంది. అందుకనే ఆయన ఏమన్నాడు, పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యడానికి సమయం ఆసన్నమైనది స్వామి అనే లేపాడు కదా. నువ్వు లేవయా, నిద్రలే అనలా. ఉత్తిష్ట నరశార్దూల, మేల్కొనవయ్యా అన్నాడు. సృష్టిని చేసేటందుకు గాను నీవు పూనుకొనవలసింది అనే ఆయన చెప్పాడు. అట్లా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఈ గోపికలందరూ కూడా స్వామిని సింహంతో పోల్చి నిద్రలేమని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా పరమాత్మ సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడే యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. కనుక తన సంకల్పం కలగంగానే మొట్టమొదట తేజస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. దాని నుండి జలము, దాని నుండి పృథివీ మొదలైనవన్నీ వచ్చి సృష్టి జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఆ పరమాత్మ యొక్క ప్రార్థనలో, నిద్రలేపడంలో, స్వామిని నిద్రలేపి బయటికి రమ్మనమని పిలవడంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అనంటే, ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని కూడా ఊహిస్తున్నారు. కనుక సృష్టికి ఆధారభూతమైనటువంటి వాడివి నీవేనన్నటువంటి విషయాన్ని చెప్పకుండానే చెబుతున్నారు గోపికలందరూ. ఎప్పాడుం పేరుందు దరి మూడి నిబిరందు. సింహం నిద్రలేచేటప్పుడు ఏం చేస్తుందంటే పడుకుని, మనం కూడా అంతే చేస్తాంలే కానీ మనకు అది తెలియదు. సింహము నిద్రలేచేటప్పుడు ఏం చేస్తుందంటే అటు ఇటు దొర్లుతుంది, కళ్ళన్నీ కూడా విదిలిస్తుంది, తలకాయ అంతా విదిలిస్తుంది, ఆ జులపాలన్నీ విదిలిస్తుంది, ఒళ్ళంతా బాగా సాగదీసుకుంటుంది, ఇలాంటి పనులు చేస్తుంది. అప్పటిదాకా బాగా చాలా కాలం నిద్రపోయి ఉండడం చేత కళ్ళు ఎర్రగా ఉంటాయట. అలా ఎర్రనైనటువంటి కళ్ళు ఒక్కసారిగా ప్రపంచాన్ని చూస్తే ప్రమాదం అవుతుందేమోనని ఆడసింహములను చూస్తుందట. అలా చూస్తున్నటువంటి ఆడసింహములు కూడా ఒకప్పుడు భయపడతాయట. పరమాత్మ యోగనిద్ర నుండి లేచినప్పుడు కూడా లోకమంతా అలా బెడసి పడేటువంటి పరిస్థితి ఉంది చూడండి. అందుకనే ఉదయించే సూర్యుడికి ఎర్రదనం కలిగినటువంటి తత్వం ఉంటుంది, అస్తమించే సూర్యుడికి కూడా ఎర్రదనం. పరమాత్మ సృష్టి ఆది సృష్ట్యాంతముల యందు ఇలా ఎర్రనైనటువంటి నేత్రములతోనే ఉంటాడట. అలాంటి యొక్క తత్వాన్ని గుర్తు చేస్తూ వీళ్ళు సృష్టి ఆదికి మూలకారకుడైనటువంటి పరమాత్మను మేల్కొలుపుతున్నారు. అంతేకాకుండా అన్ని వైపులా కదిలి ఒళ్ళు విడుచుకొని ముందుకి సాగి వెనక్కి సాగి సింహం లేచి వస్తున్నప్పుడు చేసేటువంటి చేష్టలన్నిటినీ కూడా వీళ్ళు చక్కగా వర్ణిస్తూ, స్వామి నీవే కారణమైనటువంటి వాడివి, ఇలాంటి సింహము వలె నువ్వు కూడా ఏం చేయాలి, ఈ సృష్టి సంబంధమైనటువంటి అన్ని రకముల విషయములను జ్ఞప్తికి తెచ్చుకుని తేజము, బలము, ఐశ్వర్యము మొదలైనటువంటి 6 గుణముల చేత నువ్వు వెలుబలికి రావయ్యా అని ప్రార్థిస్తున్నారు. ముళింగి ఉరప్పట్టు పోదరమా పోలే, గర్జించి బయటికి వస్తున్నట్లుగా నువ్వు కూడా సేనాగారం నుండి బయటికి రా. సింహం గర్జించి ఒకసారి బయటకు వస్తుంది, అట్లాగా నువ్వు రా అంటున్నాను. ఏమిటి గర్జించటము అంటే, సింహము అడవి లోపల ఉన్నటువంటి జంతువులన్నింటినీ భయపెట్టడం కోసం గుహలో నుండి అరుస్తున్నారు. ఆ గుహలో నుండి అరిచినటువంటి ఆ సింహపు గర్జన మిగిలినటువంటి జంతువులన్నిటికీ కూడా ఒక హెచ్చరిక, సూచనలా ఉంటుంది. అట్లాగే పరమాత్మ గర్జన చేస్తూ బయటికి రావాలన్నటువంటి తాత్పర్యం వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు పరమాత్మను చేరుకోవడానికి ఉన్నటువంటి అవరోధములన్నీ కూడా తొలగిపోయేందుకు గాను వీళ్ళు సింహపు గర్జనతో స్వామిని రావాలి అని పిలుస్తున్నారు. అంతేకాకుండా పరమాత్మ బ్రహ్మను సృష్టి చేశాడు. తనకు వచ్చినటువంటి తేజస్సు మొదలైన వాటి చేత తర్వాత సృష్టి చేయడం కోసం బ్రహ్మను సృజించి, బ్రహ్మను తన ఆత్మ, పరమాత్ముడు ఏం చేస్తున్నాడు, బ్రహ్మకు ఆత్మగా తానే ఉండి లోకాన్ని మొత్తాన్ని సృష్టి చేశాడు. అలా చేయడం కోసం, సృష్టి చేయించడం కోసం వేదములను బ్రహ్మకు ఉపదేశించారు. అలా బ్రహ్మకు ఉపదేశించినటువంటి వేదములను సూచన చేస్తూ, స్వామి నీవు ఒకసారి గర్జించి, సింహము వలె గర్జించి అని ఒక ఉపమానాన్ని వీళ్ళు చెప్తున్నారు.
అలా వేదములను అంటే మార్గములను, మనం పరమాత్మను చేరుకోవడానికి మార్గమును సూచించున్నదే వేదం. కనుక అలాంటి యొక్క వేద సంబంధమైనటువంటి పలుకులను వీళ్ళు గర్జనతో పోలుస్తున్నారు. అలా కృష్ణ పరమాత్మ సింహంలాగా గర్జించి వెలికి వచ్చి ఆస్థాన మంటపంలో ఉండి మమ్మల్ని అందరినీ కూడా కటాక్షించాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. సింహాసనం మీద ఉండి నీ పూవై పూవన్నా, ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అవిస పువ్వు వంటి వర్ణము కలిగినటువంటి వాడా నీవు బయటికి రా అని పిలుస్తున్నారు. అవిస పువ్వు మేఘము వలె చక్కనైనటువంటి రంగు కలిగి ఉంటుంది. చల్లనైనటువంటి మేఘం, వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం అవిస పువ్వు రంగులో ఉంటుంది. అందుచేత అవిస పువ్వు రంగు వంటి రంగు కలిగిన వాడా అని వీళ్ళు కీర్తించడంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే మా యందు కృపారసమును కురిపించడానికి సిద్ధపడినటువంటి వాడివై రా అని పిలవడం. ఉన్కోయిల్ నిన్ను ఇంగళే పోందరుళీ, నీ భవనం నుండి ఇక్కడికే రా, మమ్మల్ని అనుగ్రహించు. నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే మేమందరం నీ దగ్గరికి రావడం కంటే కూడా నువ్వు బయటికి వచ్చి సింహాసనం మీద అధిష్ఠితు అయినట్లయితే నీ యొక్క సౌందర్యాన్ని మేము అనుభవించగలుగుతాము. గోష్ఠీ రూపంలో నువ్వు అందరికీ సమానమైనటువంటి యొక్క ప్రయోజనాన్ని అందించగలిగిన వాడివి అవుతున్నావు. కనుక గోష్ఠిగా మేమున్నాము, సమూహంగా మేమున్నాము, కనుక మమ్మల్ని అందరినీ కటాక్షించేందుకు గాను నువ్వు సభామంటపానికి వచ్చి అనుగ్రహించవలసింది అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. అంతేకాదండి, పరమాత్మ దగ్గరికి జీవుడు వెళ్ళక్కర్లా. జీవుడు భక్తియుతుడై ఎప్పుడు ఉంటున్నాడో ఆ జీవుడి దగ్గరికి భగవంతుడు వస్తాడు. కనుక ఇది సూచించడం కోసం వీళ్ళందరూ కూడా మేము మిగతావన్నీ వదిలేసి నీ సేవయే పరమావధిగా నీ దగ్గరికి వచ్చామయ్యా స్వామి, ఇక నువ్వు లోపల నుండి బయటకు వచ్చి మమ్మల్ని కటాక్షించమని వేడుకుంటున్నారు. ఇక్కడ బయటికి రావడం అనేటువంటి విషయం ఎందుకు చెబుతున్నారు అంటే స్వామి 4 రకములైనటువంటి గమనాన్ని కలిగి ఉంటాడు అని సూచించడానికి. చతుర్గతి అని కదా విష్ణు సహస్రనామంలో స్వామిని కీర్తిస్తున్నాం మనం. 4 రకాలైనటువంటి నడకలు కలిగిన వాడు. అవేమిటి అంటే 1 గజము, 2 సింహము, 3 శార్దూలము, 4 వృషభము. ఇలా 4 రకములైనటువంటి గమలములు కలిగిన వాడు. ఏనుగు వలె మత్తస్తబ్ద గమనాన్ని చేస్తాడు ఈయన. మత్తస్తబ్ద గమనము అంటే మత్తెక్కి ఉన్నటువంటి ఒక ఏనుగు, బాగా బలిసినటువంటి ఒక ఏనుగు ఎలాగైతే నిదానంగా నడుస్తుందో, హుందగా నడుస్తుందో అలాంటి నడకను కలిగినటువంటి వాడు పరమాత్మ. నిజంగా ఏనుగు నడుస్తుంటే చూసి ఆనందించినటువంటి వాడు మనిషి కాదనొచ్చండి. అంత అందంగా ఉంటుంది ఆ ఏనుగు నడక. అందుకనే స్త్రీలందరికీ కూడా సామజ వరగమనలు అని పేరు. మదించినటువంటి ఏనుగుల వలె నడచువాళ్ళు అని అందమైన నడకలకు ఉండేటువంటి పేర్లు అనమాట ఇవి. అలా నడవాలి. ఏనుగులు అందంగా నడుస్తున్నట్లుగా, ఏనుగు నడిస్తే చీమ ఎక్కడ చచ్చిపోతుందో అని అన్నట్టుగా నడుస్తుంది. అది అంత అందంగా నడుస్తుంది. అలా నడవాలి అని ఉద్దేశ్యం. స్త్రీలు అలా నడుస్తారని చెప్పడంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే స్త్రీలు అలా నడవాలి అని. కానీ ఇవాళ చాలామంది అలాంటి నడకలు మరిచిపోయినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఇలాంటి నడక భగవానుడికి ఉంటుంది, భగవత్ స్వరూపులు కనుక స్త్రీలకు ఉంటుంది అని వాళ్ళందరూ అలా పోల్చారు. ఇక రెండవది సింహ గమనము. సింహగమనము అనేటువంటి మాట ఎందుకన్నారు? సింహము పరాక్రమం ముట్టిపడేలాగా నడుస్తుంది. ఆ నడకను చూస్తే ఎదుటివాడికి ఎక్కడొచ్చి మీద పడిపోతాడో అన్నట్టు ఉంటుంది. అలా వేగంగా కాదు, పరాక్రమంగా, భయపెట్టేటువంటి స్థితిలో ఒక హుందాతనాన్ని కలిగి, ఒక పరాక్రమ స్థితిని కలిగి, ఒక తేజస్సుని కలిగి ఉంటుంది ఆ నడక. అలాంటి నడక భగవానుడికి ఉన్నది. ఇక 3వ నడక శార్దూలపు నడక. శార్దూలము అంటే పెద్ద పులి. పెద్ద పులి ఏం చేస్తుంది? కోపం వస్తే చటుక్కున మీద పడుతుంది, అసలు ఆలోచన చేయదు. కనుక పెద్ద పులి యొక్క నడక ఎలా ఉంటుంది అని అంటే కోపంతో వచ్చేటువంటి వేగాన్ని కలిగి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు సహజంగా హృదయం ఎలా ఉంటుంది? వేగంగా ఉంటుంది. కనుక స్వామి యొక్క నడక హుందాగా ఉంటుంది, పరాక్రమాన్ని కలిగించేలా ఉంటుంది, వేగంగానూ ఉంటుంది అవసరమైన సందర్భంలో. అంతేకాకుండా ఇంకొక నడక ఏం చెప్పారు? వృషభము అని చెప్పారు, ఎద్దు. ఆ వృషభం నడిచేటువంటి నడక ఎలా ఉంటుందట అంటే ఒక గర్వాన్ని సూచిస్తూ ఉంటుందట. గర్వాన్ని ఉట్టిపడేలాగా నడుస్తుంది వృషభం. కనుక భగవానుడు ఇలా 4 రకములైనటువంటి గమనములు కలిగిన వాడు అని చతుర్గతి అన్నారు. అలాంటి నడకలు
చూస్తే తప్ప ఆ సౌందర్యం ఏదో అర్థం కాదండి. కనుకనే మత్తమాతంగగామినం అని రామచంద్రుణ్ణి వాల్మీకి మహర్షి కూడా పొగిడారు. రామశార్దూలం అన్నారు. అంతేకాకుండా సింహ విక్రాంతగామినం అని కూడా రామచంద్రమూర్తిని గురించి పొగుడుతూ పురషర్షభ అని కూడా పొగిడారు. కనుక ఈ 4 రకములైనటువంటి గమనములను సూచిస్తూ రామచంద్రుణ్ణి కూడా కీర్తన చేయడం జరుగుతోంది. కనుక భగవానునికి ఉండవలసినటువంటి గమనములు ఇవి. ఎందుకు అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా మెరుగైనటువంటి స్థితిని కలిగించేటువంటిది సామజ వరగమనము. అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల భయాలను తొలగింప చేయగలిగినటువంటిది ఆ చతుర్గతులలో సింహగమనము. ఆ తరువాత శత్రువుల యొక్క గుండెలలో భయంకరమైనటువంటి భయాన్ని కలిగించగలిగేటువంటిది శార్దూల గమనము. అలాగే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా గర్వపడేటువంటి పరమాత్మ మాయందు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటిది వృషభ గమనం. ఈ 4 రకములైనటువంటి గమనములు కలిగినటువంటి వాడవై స్వామి నీలో ఉన్న ఆ నడకల యొక్క సౌందర్యాలను మా నడకలో నేర్చుకుందామనుకుంటున్నామయ్యా, కనుక ఆ నడకలు చూపించేలా నువ్వు లేచిరా అని ప్రార్థన చేస్తున్నారు. కోప్పుడయ్య శీరియ సింహాసనత్తిరుందు. విలక్షణమైనటువంటి సన్నివేశం ఇంకొకటి ఏమిటంటే, సింహాసనంలో కూర్చుండి సేవ మేము చేసేందుకు అవకాశాన్ని ఇస్తూ కృప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు. సింహాసనంలో నువ్వు కూర్చొని ఉండంగా సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. పడక మీద పడుకొని చెప్పడం కాదు, సింహాసనం మీద కూర్చొని చెప్పాలి నువ్వు చేసేటువంటి కృప, నేను ఇది చేస్తాను అని. ఎందుకని అంటే పడుకున్నప్పుడు నిద్రావస్థలో ఉన్నటువంటి చెప్పినటువంటి మాటను మర్చిపోవచ్చు, కానీ సింహాసనం మీద కూర్చున్నటువంటి మాట శాసనం సమానము. కనుక భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తే, శాసనం చేస్తే దాన్ని మర్చిపోడు. కనుక గోపికలందరూ ఏం కోరుకుంటున్నారు? సింహాసనం మీద కూర్చుని నీవు మాకు ఇచ్చేటువంటి ఆ కృపారసమును ప్రతిజ్ఞాపూర్వకముగా ఇవ్వవయ్యా అని వేడుకుంటున్నారు. ఎందుకని ఇలా వేడుకోవాల్సి వస్తుంది అంటే, యుద్ధభూమిలో రథం మీద కూర్చుని కృష్ణుడు ఆ అర్జునుడిని చక్కగా కాపాడాడు. అట్లాగా రథం మీద కూర్చున్నాడు కనుక నువ్వు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు, చంపేయి నేను చూసుకుంటాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అట్లాంటి ధైర్యం మాకు ఇవ్వాలంటే నువ్వు సింహాసనం మీద కూర్చొని మాట్లాడాలి. ఇక్కడ పడుకొని మంచం మీద పడుకొని మాట్లాడితే మాకు కుదరదు అంటున్నారు. ఇంకొక మాట కూడా వీళ్ళు ఏం చెప్పారు అంటే, రామచంద్రమూర్తి వ్రతం చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఏతద్వ్రతం మమ అన్నాడు. శరణాగతులైనటువంటి వాళ్ళని కాపాడడమే నా వ్రతము అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నాడు. అందుచేత నీవు శాసనారూపమైనటువంటి యొక్క వాక్కుతో మమ్మల్ని కటాక్షించాలి తప్ప నువ్వు నిద్రపోతూ మమ్మల్ని కటాక్షిస్తానంటే కుదరదయ్యా, లేచిరా అని పిలుస్తున్నారు. ఎప్పుడైనా సరే పరమాత్మ తాను చెప్పినటువంటి విషయాన్ని మెళకువగా జాగరూకుడై కటాక్షించడం కోసం శయనాసనం నుండి వెలువడి ఆసీనుడైనటువంటి మూర్తిగా కటాక్షించాలి. అందుచేత ఇక్కడ పరత్వంలో నిద్రపోతున్నటువంటి స్వామిని, మూలాధార స్థానంలో నిద్రపోతున్నటువంటి స్వామిని, పరత్వంలో అంటే పర అనేటువంటి అవతారంలో శేషపాన్పు పైన నిద్రిస్తున్నటువంటి స్వామిని మేల్కొలిపి నిద్రలేపి హృదయపీఠంలో నిలుపుకుని ఉపాసించడము అనేటువంటిది ఇందులో కనిపిస్తుంది. అలా నిద్రపోతున్నటువంటి ఆ పరరూపంలో ఉన్న పరమాత్మను ధ్యానం చేసి ఏం చేశారు వీళ్ళు? వ్యూహరూపంగా కీర్తించారు. బ్రహ్మగా వేదముల రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని అందించినటువంటి వాడుగా కీర్తించడంలో వ్యూహరూపాలను ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? అంతర్యామిగా విభవావతారుడై ప్రజానీకాన్ని మొత్తాన్ని కాపాడినటువంటి ఆ స్వామిని విభవ రూపంలో కీర్తించి అంతర్యామి అయినటువంటి పరమాత్మగా భాషింపచేస్తూ ఆయన్ని కీర్తించి అర్చారూపంలో సింహాసనారూఢుడివై మమ్మల్ని కీర్తించవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. యాం వంద కార్యం ఆరాయిందు కరుల్. సింహాసనంలో కూర్చొని ఏం చేయమంటున్నారు? మేము వచ్చినటువంటి పని ఏదో ఆలకించు. నువ్వు లోపలుండి మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగటం కాదు,
లేచి వచ్చి సింహాసనంలో కూర్చొని మా యొక్క రాకకు కారణాన్ని గురించి ఆలకించు. కనుక నీవు కూర్చున్నప్పుడు చెప్పేటువంటి మాట చాలా బలమైనది. కూర్చొని సింహాసనంలో కూర్చొని మహారాజు అయినటువంటి స్థితిలో నీవు అందించినటువంటి ఒక వాక్కు శాసనారూపమై మమ్మల్ని కాపాడుతుంది. కనుక నీవు ఎంతో చక్కనైనటువంటి యొక్క స్థితిలో నీవు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేదాకా నేను వెళ్ళలేకపోయానే, ఒక రాజుగా నేనుండి వాళ్ళు నా దగ్గర రాకుండానే వాళ్ళ కష్టం తెలుసుకొని తీర్చవలసినటువంటి నేను అలా వెళ్ళకపోతే వాళ్ళు నా యందు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చారే అనేటువంటి ఒక భావనతో మమ్మల్ని రక్షిస్తావని నీ దగ్గరికి వచ్చాం స్వామి. కనుక లేచి వచ్చి సింహాసనారూఢుడవై మమ్మల్ని కాపాడు అని స్వామిని మేల్కొలిపి ప్రార్థన చేస్తున్నటువంటి యొక్క స్థితి. ఇందులో అర్చన, నిద్ర లేపడం, తర్వాత పరమాత్మ యొక్క గుణగణాలను అభివర్ణించడం, ఆ తర్వాత స్వామిని అంతర్యామితత్వంగా భాషించేలాగా చేసుకోవడం, అర్చారూపంలో పరమాత్మను ఎదురుగా ఉంచుకొని ప్రార్థన చేయడం, ఈ 4 రకములైనటువంటి విశేషాలను ఈ పాసురం ద్వారా తెలియజేస్తూ గోదాదేవి మిగిలినటువంటి అందరితోనూ కూడా కలిసి పరమాత్మ యొక్క అర్చా స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నది. కాబట్టి కృష్ణ భగవానుడు లేచి వచ్చి సింహము ఎలాగైతే జూలు విదిల్చి భక్తులను కాపాడడం కోసం వచ్చినట్లుగా తన యొక్క పరాక్రమాన్ని స్ఫురింపజేసినట్లుగా పరమాత్మ కూడా తన యొక్క సౌందర్య విలాసాన్ని మా అందరి ముందు కూడా ప్రదర్శించాలి అని కోరుకుంటూ ఈ గోపికలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి ఈ విశేషాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. రేపటి పాసురంలో మరొక మంచి విశేషంతో మనం అందరం కూడా కలుసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.